ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, శారీరకంగా కూడా బలపరచబడాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని పాపులమైన మనలను ఎంతగానో ప్రేమించి విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మీ కన్నిటి పరిస్థితులు, మీ బాధ, మీ ఒంటరితనము, మీ కష్టము ఎటువంటిదైనా కూడా, మీరు ఏ కష్టంలో ఏ ఆపదలో ఉన్నా మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు మీకు ఆపద కలిగినప్పుడు తప్పక మీకు తోడే ఉంటాడు. ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. కాబట్టి ఎంత మాత్రము కలవరపడక దేవునిపై ఆధారపడండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరం నాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము. బలిష్టమైన దేవుని చేతుల్లో పెడుతున్నాను మిమ్మల్ని, మీ సమస్యలను. అందువల్ల మీరు కూడా ప్రార్థించండి. పట్టుదల కలిగి దేవుని సందులో మొరపెట్టండి. తప్పకుండా మీకు జవాబిస్తాడు. ఆశ్చర్యకరమైన కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని దయచేస్తున్నారు. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న యవ్వన కాలమును, యవ్వన బలమును, యవ్వన దినములను, మీరు కోల్పోయిన ప్రతిదాన్ని కూడా తిరిగి దేవుడు దయచేయబోతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏ విధంగా నా జీవితంలో తిరిగి నేను పొందుకుంటాను? నేను బలాన్ని, శక్తిని అన్నీ కోల్పోయాను కదా. నా శరీరం అంతా డౌన్కి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మరలా తిరిగి నేను పైకి ఎలా ఎక్కగలుగుతాను? పోయింది ఎలా వస్తుంది? నాకు పోయిన ఆరోగ్యం ఎలా వస్తుంది? పోయిన బలం ఎలా వస్తుంది? నా ఏజ్ని బట్టి అన్నీ పోతూ ఉన్నాయి. తిరిగి నేను సంపాదించుకోగలనా అని. అందుకే దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా పక్షిరాజును ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. పక్షిరాజు యవ్వనము ఏ విధంగా పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటుందో అదేవిధంగా మీరు కూడా తిరిగి పొందుకుంటారు. మీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ కొరకు ఆయన అనేకమైన మేలు దాచి ఉంచాడు. ఆ మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు చేస్తున్న మేలుని బట్టి నీ హృదయం తృప్తిపరచబడుతుందో నువ్వు సంతోషిస్తావో తిరిగి నువ్వు బలం పొందుకుంటావు. సంతోషమే సగము బలముగా. దేవుడిస్తున్న సంతోషం ద్వారా బలం పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, తిరిగి ఆరోగ్యాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. అయితే దేవుడు ఎవరి జీవితంలో మేలు జరిగిస్తాడు, ఎవరి జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతాయని మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం రాయబడి ఉంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు ఎవరైతే భయము, భక్తి కలిగి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారో వారిక సాధారణ మనుషుల వలె జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా మనుషులందరూ కూడా వయసును బట్టి బలాన్ని కోల్పోతూ ఉంటారు, శక్తిని కోల్పోతూ ఉంటారు. ఎముకలన్నీ బలహీనమైపోతూ ఉంటాయి, నరములు బలహీనమైపోతూ ఉంటాయి, అవయవాలన్నీ బలహీనమైపోతూ ఉంటాయి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తున్న వారు సాధారణమైన మనుషుల వలె జీవించటానికి అవసరం లేదు. వారి వలె బలహీనలైపోవడానికి అవసరం లేదు. వారి వలె వయసును బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు.
తరతరాలుగా తాతల దగ్గర నుండి కూడా మా వంశంలో అందరూ కూడా ఈ విధంగానే ఉన్నారు, అందరికీ ఈ విధమైన రోగాలే వచ్చాయి, అందరూ ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఈ విధంగానే బలహీనమైపోయారు అనే పరిస్థితులున్నా నీకు అవేమీ కూడా సంక్రమించవు. ఎందుకంటే నీవు ఒక ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. దేవుని దృష్టిలో మీరున్నారు, ఆయన మార్గంలో మీరు నడుస్తున్నారు, ఆయన చిత్త ప్రకారంగా మీరు వెళ్తున్నారు. కాబట్టి మనుషుల బలము, మనుషుల ఆరోగ్యము, మనుషుల తత్వం మీకు రాదు. కానీ దేవుని బలము, దేవుని దగ్గర నుండి ఆరోగ్యము, దేవుని దగ్గర నుండి స్వస్థత, దేవుని దగ్గర నుండి జీవము, దేవుని దగ్గర నుండి కోల్పోయినవన్నీ కూడా తిరిగి నువ్వు పొందుకుంటావు. ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ మనుషుల దగ్గర నువ్వు పొందుకో, కానీ దేవుని దగ్గర నువ్వు పొందుకుంటావు. దేవుడు నీ కొరకు ఏవైతే సిద్ధపరిచాడో, ఏ మేలులైతే నీ కొరకు ఏర్పాటు చేశాడో ఆ మేలుతో నిన్ను నింపబోతున్నాడో. ఎందుకంటే నీవు ఈ లోకం వైపు చూడకుండా నీ తరతరాలు ఏ రోగమున్నా, ఏ వ్యాధున్నా, ఏ బలహీనతున్నా, ఏ అస్వస్థత ఉన్నా, వయసు దాటికొలిది ఎన్ని పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నా వాటిని చూడకుండా, వారిని చూడకుండా, వారిని అనుసరించకుండా నీవు దేవుని వైపు చూస్తున్నావు, దేవుని అనుసరిస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యము కూడా వారి దగ్గర నుండి రాదు, కానీ దేవుని దగ్గర నుండి వస్తుంది. పక్షిరాజు కూడా తన శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు, బలమును కోల్పోయినప్పుడు, తన ఈకలన్నీ కూడా ఊడిపోతున్నప్పుడు, ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నప్పుడు అందరి నుండి వేరుపడి ఒక మూలకు వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోతుంది చాలా కాలం. ఆ విధంగా ధ్యానంలో ఉన్నట్లుగా మౌనంగా ఉండిపోయినప్పుడు అది తిరిగి జీవాన్ని పొందుకోవడం ప్రారంభిస్తుంది. రాలిపోయిన ఈకలన్నీ తిరిగి వస్తాయి. తన శరీరంలో ఏదైతే పోగొట్టుకుందో అవన్నీ కూడా తిరిగి పొందుకుంటుంది. నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన యవ్వనము పొందుకుంటుంది. అందరికీ దూరంగా వెళ్ళిపోయిన ఆ పక్షి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్న తర్వాత మరలా అందరి దగ్గరకు వస్తుంది, బలము కలిగి వస్తుంది, శక్తి కలిగి వస్తుంది. ఆ పక్షిరాజు తన శక్తిని కోల్పోయినప్పుడు, బలమును కోల్పోయినప్పుడు ఒకవేళ అందరికీ దూరంగా పైకి వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోతుందంటే, ఒకవేళ ధ్యానిస్తుందో, దేవుని స్తుతిస్తుందో, ఏమి చేస్తుందో మనకు అర్థం కాదు. కానీ అక్కడి నుండి అది తిరిగి బలము కలిగి యవ్వనాన్ని తిరిగి పొందుకొని వస్తుంది. నిజమే, అది మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉంది. మన జీవితంలో మన శక్తిహీనంగా అయిపోయినప్పుడు, బలమంతా కోల్పోతూ ఉన్నప్పుడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, మన జీవితాలు అనేకమైనవి పోగొట్టుకుని నిర్జీవంగా అయిపోతున్నప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయి, మనుషులందరినీ విడిచిపెట్టి, వారి సలహాలు విడిచిపెట్టి, వారి ఆలోచనలు విడిచిపెట్టి, దేవుని ఆలోచన కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని సలహా కొరకు ఒంటరిగా దేవునితో గడపాలి, ఒంటరిగా దేవునితో సహవాసం చేయాలి. క్రిందన వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి పైనున్న వాటి కొరకు వేగిరపడాలి. కొండల తట్టు కన్నులెత్తి ప్రభు వైపు చూసి ప్రభు సహాయాన్ని వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు తిరిగి బలాన్ని ఇస్తాడు, తిరిగి శక్తిని ఇస్తాడు, పోగొట్టుకున్నవన్నీ కూడా రెస్టోర్ చేస్తాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతోని హృదయము తృప్తిపరుస్తాడు. అయితే ఈ వాగ్దానము కేవలము శారీరక విషయమైంది మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా కూడా, ఆత్మలో కూడా నువ్వు తిరిగి బలాన్ని పొందుకుంటావు, ఆత్మీయంగా కూడా నువ్వు క్రొత్తదనాన్ని పొందుకుంటావు. శారీరకంగా, ఆత్మీయంగా కూడా నూతన శక్తిని పొందుకుంటారు, నూతన బలాన్ని పొందుకుంటారు, నూతన ఫలములు పొందుకుంటారు, నూతన ఆత్మవరములు పొందుకుంటారు. నీ ఎముకల్లో శక్తిని పొందుకుంటావు, తిరిగి నీ నరముల్లో తిరిగి శక్తిని పొందుకుంటావు, నీ శరీరంలో తిరిగి శక్తిని పొందుకుంటావు. తండ్రి, నా జీవితాన్ని నీ కొరకు వాడతానయ్యా, నా శేష జీవితం నీ కొరకునయ్యా అని ఎవరైతే సమర్పించుకుంటారో వారికి తిరిగి అన్నీ కూడా సమకూరుస్తాడు. వారి ఆయుష్కాలను పొడిగిస్తాడు, ఇంకొంతకాలం వారికి దయచేస్తాడు, ఇంకో కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వారికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వారిని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సేవలు వాడుకోవడానికి. కాబట్టి ఈరోజు అందరం కూడా తండ్రి నీ కొరకు వాడుకోండి అయ్యా. మీరు నాకు అనుగ్రహించిన ఈ నూతన బలము, నూతన శక్తి సమస్తము నీ కొరకే తండ్రి, నా ఆయుష్కాలం నీ కొరకేనని మన జీవితంలో ఆయన సమర్పించుకుంటూ ఆయనను స్తుతిస్తూ ప్రార్థిద్దాం. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేను అలసితి,
నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలైనా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మా ఇష్కాలను పొడిగిస్తున్నారు తండ్రి. ప్రతి దినము నూతన వాగ్దానంతో, నూతన శక్తితో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. మీరు ఇస్తున్న ప్రతి దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ యవనము పక్షిరాజు యవనం వలె క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతోని హృదయం తృప్తిపరుస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే వారి జీవితంలో బలాన్ని కోల్పోయి, శక్తిని కోల్పోయి, యవ్వనాన్ని పోగొట్టుకున్నట్లుగా, జీవితం అంతా వ్యర్థమైపోయినట్లుగా, నా ఆయుష్కాలం ఇక లేదు, నేను చివరికి వెళ్ళిపోతున్నాను, నా ఆయుష్కాలం దేవుడు పొడిగిస్తే బాగుండునని నీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మోకరించారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేయండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని తిరిగి పక్షిరాజు ఏ విధంగా పొందుకుంటాడో ఆ విధంగా మా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా తిరిగి దయచేసి వారి శేష జీవితాన్ని నీ పరిచర్యలో వాడుకోండి తండ్రి. నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి తండ్రి. ఎవరైతే నీ కొరకు వారి బలాన్ని ఇస్తారో వారి బలాన్ని రెట్టింపు చేస్తావు. ఎవరైతే నీ కొరకు వారి శక్తిని ఇస్తారో వారి శక్తిని రెట్టింపు చేస్తావు. ఎవరైతే నీ కొరకు వారి సమయాన్ని ఇస్తారో సమయాన్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తావు. ఎవరైతే నీ కొరకు వారి జ్ఞానాన్ని ఇస్తారో జ్ఞానాన్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తావు. ఎవరైతే నీ కొరకు వారి ధనాన్ని ఖర్చు పెడతారో తప్పకుండా వారి ధనాన్ని 100 రెట్లు ఆశీర్వదిస్తావు. వారు నీ కొరకు ఇచ్చిన సమస్తాన్ని తిరిగి రెట్టింపుగా ఆశీర్వదిస్తావు తండ్రి. ఆ విధంగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఎంతమంది బిడ్డల సమస్యలు, శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చేతులకు అప్పగిస్తున్నాను. అందరినీ కూడా మీరు బలపరిచి వారి జీవితంలో ప్రతి శ్రమ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా, ఏది చేస్తున్నా ప్రతి దానిలో కూడా మీరు సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో చిన్నతనంలోనే నేను సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాను, చిన్నతనంలోనే బలహీనురాలైపోయినాను అనుకుంటున్నారా? మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దేవుడు దయచేయబోతున్నాడు. విశ్వసించండి, వాగ్దానాన్ని బట్టి ప్రార్థించండి, వాగ్దానం నెరవేర్పుని చూడబోతున్నారు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.